కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగను ముందే తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సామాన్యుని నడ్డి విరుస్తున్న 12-28% పన్ను స్లాబులను పూర్తిగా రద్దు చేస్తూ కేవలం 5-18% స్లాబులను మాత్రమే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి కొత్త స్లాబ్ రేట్లు అమలు చేయబోతున్నారు. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ రద్దు చేశారు. లగ్జరీ వస్తువులపై 40% జీఎస్టీ విధించారు. విలాస వస్తువులపై 40% పన్ను వేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. This reform is not just on rationalizing rates. It's also on structural reforms. It's also on ease of living, so that businesses can do their business of working together with the GST with a great ease. So we have corrected inverted duty structure problems. We've resolved classification-related issues. And we've ensured that there will be stability and predictability about the GST. Rate rationalization, of course, we've reduced the slabs. There shall be only 2 slabs, and we are addressing also the issues of compensation cess. Ease of living, simplifying registration, return filing, and refunds. I'm not getting into greater details, you'll get to know about it. But then these reforms have been carried out with a focus on the common man. Every tax levied on common man's daily use items have gone through a rigorous looking into, and in most cases the rates have come down drastically. Labor intensive industries have been given a good support. Farmers and agriculture as a whole. This reform is not just on rationalizing rates. ఇప్పటి వరకు మధ్యతరగతి ప్రజలు తమ ఆరోగ్య, జీవిత బీమా పాలసీల ప్రీమియంలపై 18% జీఎస్టీ చెల్లించాల్సి వచ్చేది. ఇది చాలా మందికి భారంగా మారింది. ఈ భారాన్ని పూర్తిగా తొలగిస్తూ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం కోట్లాది కుటుంబాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుస్తుంది. ఇకపై ఇన్సూరెన్స్ ప్రీమియంస్ గణనీయంగా తగ్గబోతున్నాయి. ఆరోగ్య భద్రత, ఆర్థిక భరోసా ఇకపై మరింత అందుబాటులోకి రాబోతుంది. సామాన్య ప్రజలకు మేలు చేకూరుస్తూ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా కొత్త జీఎస్టీ స్లాబులు ప్రకటించామని అన్నారు ప్రధాని మోదీ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిర్ణయంతో రైతులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువత, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతమిస్తోందని తెలిపారు. ఇది పౌరుల జీవితాలను మరింత మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులు సులభంగా వ్యాపారం చేసుకునేందుకు దోహదపడుతోందని మోదీ వెల్లడించారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ఇటు జీఎస్టీ స్లాబ్స్ ను అధికంగా ఉన్న జీఎస్టీ స్లాబ్స్ ను తొలగించింది. ఇప్పుడు 8-12% జీఎస్టీ స్లాబ్స్ మాత్రమే ఉండబోతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇటు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ పైపు కూడా ఇటు జీఎస్టీను తొలగించేసింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల నేపథ్యంలో అసలు ఇవాళ ఏం జరగబోతోంది అనుకోవాలి, అక్కడ అప్డేట్స్ ఏంటి? రైట్ సత్రాస్, ఢిల్లీ వేదికగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశం 2 రోజుల పాటు జరగనుంది. ఇప్పటికే నిన్న జీఎస్టీ సమావేశం ముగిసింది. ఒకరోజు ఈ రోజు మరోసారి రెండోసారి భేటీ అనేది 2వ రోజు కొనసాగబోతుంది. అంటే మొదటి రోజు కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పైన. గతంలో ఉన్న 4 స్లాబ్లు ఏవైతున్నాయో 12, అలాగే ఇతర 4 స్లాబ్లు ఏవైతున్నాయో 28 స్లాబ్ల ప్లేస్ లో 5-18 స్లాబ్లు తీసుకొచ్చారు. అంటే 4 స్లాబ్లో 2 స్లాబ్లను తగ్గిస్తూ, అంటే 12-28 తీసేసి 12 ప్లేస్ లో 5%, అలాగే 28 ప్లేస్ లో 18% స్లాబ్లు జీఎస్టీ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా మధ్యతరగతి ప్రజలకు చాలా వరకు ఊరట లభించబోతుంది అనేది కూడా ప్రధానంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. దానికి సంబంధించి ప్రధానంగా విలాసవంతమైన లగ్జరీ వస్తువులు ఏవైతే దానిపై మాత్రం 40% విధిస్తున్నట్లు కూడా కేంద్రం నిన్న జరిగిన సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దానికన్నా ముందు గత 15 రోజుల క్రితం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం కూడా జరిగింది. జీఎస్టీ కౌన్సిల్ సంబంధించి జీఎస్టీ రేట్లకు సంబంధించి ఏ స్లాబ్లు ఉన్నాయి, దానివల్ల ఎవరికి నష్టం జరగబోతుంది, గతంలో ఉన్న స్లాబ్లు కంటిన్యూ చేయాలా, వాటిలో ఏమి తొలగించాలనే దానిపై
కూడా ప్రధానంగా సమావేశం జరిగిన నేపథ్యం దాంట్లో 12, 18, 28 స్లాబ్లను తొలగించాలంటూ కూడా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ లో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే నిన్న అధికారికంగా ఒక ప్రకటన చేశారు. అంటే 5 అలాగే 18% ఉన్న జీఎస్టీ రేట్లే ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. మధ్యతరగతి ప్రజలకైతే చాలా ఊరట లభించే అవకాశం అయితే దీని ద్వారా కనిపిస్తోంది. ఇక విలాసవంతమైన వస్తువులపై మాత్రం 40% జీఎస్టీ విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ సంబంధించిన వాటిపై మాత్రం కంప్లీట్ గా జీఎస్టీని రద్దు చేస్తున్నట్టు చెప్పారు. ఇక నిత్యావసర వస్తువులు డైలీ ఇంట్లో వాడే నిత్యావసర వస్తువులకు సంబంధించి మాత్రం చాలా వరకు జీఎస్టీ రేట్ అనేది తగ్గింది. జీఎస్టీ అనేది పన్ను శాతం తగ్గింది అనేది ప్రధానంగా అర్థమవుతోంది. ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎర్రకోట వేదికగా రానున్న దీపావళికి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నాము, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించబోతుందని ఏ విధంగా అయితే ఆయన వ్యాఖ్యలు చేశారు దానికి అనుగుణంగానే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ రోజు రెండో రోజు కూడా సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ రోజు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సింది. కానీ మొదటి రోజు తీసుకున్న సమావేశంలో మాత్రం నిర్ణయాలు మాత్రం చాలా కీలకంగా మారాయి. దీంట్లో ప్రధానంగా దేశ చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిన్న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అయితే నిలవబోతున్నాయి. మొత్తంగా చూసుకుంటే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మాత్రం మధ్యతరగతి ప్రజలకు భారీగా ఊరట లభించే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తం దీనితో పాటు చాలా వరకు కూడా 0% జీఎస్టీ రేట్లు విధించే విధంగా కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ ప్రతిపాదన కూడా నిన్న ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుసు. మొత్తంగా చూసుకుంటే ఈ 2 రోజుల జరిగిన సారాంశాన్ని ఈ రోజు రాత్రికి మరొకసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివరించే అవకాశం అయితే కనిపిస్తోంది. సటర్స్ థ్యాంక్ యూ శివ. మొత్తానికి ఇటు సామాన్యుల నుండి విరుస్తున్న 12, 28% పన్నుల స్లాబులను పూర్తిగా రద్దు చేస్తూ కేవలం ఇక నుండి 5, 18% పన్నుల స్లాబులు మాత్రమే ఉండబోతున్నాయి. అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ పాలసీలపై కూడా స్లాబులు పూర్తిగా తొలగించబోతున్నారు. లగ్జరీ ఐటమ్స్ పై 40% జీఎస్టీ పడబోతోంది.